అయితే చాలా రోజులు అయిపోయింది కదా మనం ఒక ఫిష్ని కొని. ఆక్వామ్యాన్ ఈ ట్యాంక్ చూడండి, అసలు ఇందులోనే ఏదో ఒక ఫిష్ నచ్చేసేలాగా ఉంది. అది ఎప్పుడు చూడలేదు నేను. ఇప్పుడు లేటెస్ట్ గానే వస్తుంది లాస్ట్ కొంచెం. ఓకే నైస్. లెట్స్ అయితే అసలు సూపర్ అనమాట. ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి అసలు. అబ్బా బాబా, ఇట్లా చేయి పెడితే అన్ని వచ్చేస్తున్నాయి. ఫాస్ట్ మూవింగ్ అండ్ యూనిక్ పీస్ ఉంటుంది. ఓకే, ఈ సౌత్ ఆఫ్రికానేనా? ఆఫ్రికానే. ఇక్కడ ఒకటి సూపర్ ఉంది. ఇదేంటిది? ఇది కొత్త కలర్ లో వచ్చిందండి, గోల్డెన్ ఎల్లో టైప్. ఓకే, ఇది నాకు బాగా నచ్చింది ఇప్పుడు దాకా చూసిన దాంట్లో. కానీ ఆ రోలెక్స్ ఇన్సిడెంట్, ఇది కూడా ఒకటి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను జలకన్యని పెంచని ఓట్స్ పెడతారు కదా, దీన్నే తీసుకెళ్ళిపోతే పెంచేసినట్టేగా. అసలు అదిరిపోయింది అనమాట. ఇది రెయిన్బో ఫిష్ అంట. సూట్ అవుతుంది, ఒకసారి చూడండి. అది అవార్డు తీసుకుంటున్నట్టుంది. అలాగే ఎంత మీది? ఏంటి, ఏం చేపమ్మ ఇది? హలో ఆక్వామ్యాన్, నమస్తే, ఎట్లా ఉన్నారు? అయితే చాలా రోజులు అయిపోయింది కదా మనం ఒక ఫిష్ని కొని. సో ఏంటంటే వచ్చి ట్యాంక్ ముందు కూర్చున్నాను అనమాట. కూర్చొని ఇందులో చేపలు చూద్దామని అనుకుంటుంటే ఇందులో చేపలు లేవు. అసలు ఇంత పెద్ద ట్యాంక్ కానీ ఒక్క ఫిష్ లేదు. అక్కడ ఒక ప్యారెట్ ఉంది, ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది, అక్కడేమో క్యాట్ ఫిష్, అది దాంకుని ఉంది. ఆ ప్లెక్క ఏమో అసలు కనిపించట్లేదు. అసలు ఏందిరావా ఇందులో ఫిష్ లేదని చెప్పి సో ఇప్పుడు ఒక ఫిష్ని కొనబోతున్నాను. సో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనేది ఇస్తానన్నమాట. ఆక్వాడెంట్ స్టోర్కి వెళ్తున్నాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఫిషెస్ ఉంటాయి కాబట్టి అందులో నాకు నచ్చిన ఫిష్ ఒకటి తెచ్చి ఇందులో వేస్తాను. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫిష్ లవర్స్ మీకు పక్కా నచ్చుతుంది. అండ్ ఇందులో ఫిష్ వేసినాక ఇంకా మనకి వస్తుంది మజా ఎట్లాగో. సో వెళ్ళి ఏదైనా ఒక ఫిష్ తెచ్చుకుందాం. లెట్స్ గో, సీదా కార్లో కలుద్దాం. అయితే గాయస్, నేనైతే మన మాన్స్టర్ ఫిష్ ట్యాంక్లో ఒక ఫిష్ కొనడానికి ఆక్వాడెంట్కి వచ్చేసాను. చలో మిగతా మాటలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అదే ఒక ఫిష్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడైతే కలెక్షన్ బాగుంటదని. ఏమేమి ఉన్నాయి మన దగ్గర? అదే A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. ఓకే, మన ఆప్షన్స్ చాలా ఉంటాయి, సైజెస్ ఉంటాయి. సో మీకు ఏ టైప్ కావాలి ఏంటి అనేది చూద్దాం, ఒక్కొక్క ట్యాంక్ చూసుకుందాం. ఆక్వామ్యాన్ ఈ ట్యాంక్ చూడండి, అసలు ఇందులోనే ఏదో ఒక ఫిష్ నచ్చేసేలాగా ఉంది. అన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ కలెక్షన్. సూపర్ కమ్యూనిటీ ట్యాంక్ సెటప్ చేశారు. అసలు ఇందులో ఏమేమి ఫిషెస్ ఉన్నాయి? దీనిలో మనకి మాన్స్టర్స్ అన్ని ఉంటాయండి. రెడ్ ప్యారెట్స్ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, సీ ఏంజల్స్, రెడ్ టైల్ జైన్ గౌరామీస్, ఓకే, జియోఫెగస్ ఉంటాయి. ఓకే, షవరమ్స్ కూడా ఉంటాయి, షవరమ్స్ లో ఆప్షన్స్. ఓకే నైస్. ఇదే టైప్ ఆఫ్ షవరం ఇది? రాట్కలి అండి, రెడ్ షోల్డర్. ఓకే వావ్, అది కూడా చాలా యూనిక్ గా బాగుంది. ఇక్కడ ఒక వైట్ దేశారు, ఇది రెడ్ డెవిల్ ఫిష్. ఓకే, ఇది రెడ్ డెవిల్. రెడ్ డెవిల్ సూపర్, చాలా పెద్దగా అవుతుంది కదా? చాలా పెద్దది అవుతుంది, క్యూట్ గా కూడా డిఫరెంట్ లుకింగ్, డిఫరెంట్, రేర్ గా కనిపిస్తూ ఉంటది అది. అవునండి, సూపర్ ఉంది అనమాట ఈ ట్యాంక్. నేను కూడా ఇట్లాంటి ట్యాంక్ ఒకటి సెటప్ చేద్దామని. మన దగ్గర ఇంట్లో మొత్తం చేపలే గానీ ఒక నీట్ కనిపించే ట్యాంక్ లేదు. మాన్స్టర్స్ లో సూపర్ గా వస్తుంది. ఓకే నైస్. ఓకే, అసలు ఇందులో కూడా ఇంకా చూద్దాం, ఇంకా మనకి ఏదైనా ఫిష్ నచ్చుతుందేమో. అన్ని చూసుకుంటూ వెళ్దాం రండి అలా. ఎందుకంటే ఇక్కడ ఇంకా సాఫ్ట్ వెరైటీ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ జీబ్రాస్ ఉన్నాయి. ఆ జీబ్రాస్ లో కలర్ ఆప్షన్స్, సైజ్ ఆప్షన్స్, అండ్ దెన్ మౌలీస్, టెట్రాస్. ఇదిగోండి ఇక్కడ గోల్డ్ ఫిష్లు. ఏంటి ఇదేం కొత్తగా ఉన్నాయి? ఇవేంటవి? అది అపోలో షార్క్ అండి. షార్క్స్ లోనే డిఫరెంట్ వెరైటీ ఇప్పుడు కొత్తగా వచ్చింది, లేటెస్ట్ గా వచ్చింది. ఓకే నైస్. ఇవి కొత్తగా వస్తున్నాయా? ఎప్పుడు చూడలేదు నేను. ఇప్పుడు లేటెస్ట్ గానే వస్తుంది, లాస్ట్ కొంచెం. ఓకే నైస్. దీన్ని సాఫ్ట్ తో మిక్స్ చేసి పెట్టేచ్చు. సాఫ్ట్ వెరైటీ అండి. ఓకే వావ్. ఓకే, ఇక్కడ కొత్త ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ నేను అసలు ఫస్ట్ టైం చూస్తున్నా. సూపర్. దీని పేరేమన్నారు? అపోలో షార్క్స్. ఓకే నైస్. అండ్ దెన్ మౌలీస్ ఉన్నాయి, ఇంకా కామన్ గోల్డ్ ఉంది అనమాట. కామన్ గోల్డ్ ఎంత ప్రైస్? స్టార్టింగ్ 20-30 రూపీస్ అండి. ఓకే, అంటే డిపెండ్స్ అవైలబుల్ బట్టి, ఇప్పుడు సీజన్ క్లైమేట్ బట్టి కూడా చేంజెస్ అవుతూ ఉంటుంది. ఓకే నైస్. ఇంకా గోల్డ్ ఫిష్ లో అయితే వీళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. చాలా టైప్స్ ఉన్నాయి గోల్డ్ ఫిష్ లో. బేసిక్ నుంచి ఎగ్జాటిక్ దాకా అన్ని ఉన్నాయి అనమాట. అన్ని సైజుల్లో కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. అండ్ దెన్ ఇక్కడ పైన చూసుకుంటే మనకి టైగర్ బాబ్స్ ఉన్నాయి, మౌలీస్ ఉన్నాయి, నైస్ టెట్రాస్ ఉన్నాయి, ఇంకా మౌలీస్ కూడా ఉన్నాయి అనమాట. సో బిగినర్స్ ఎవరన్నా వస్తున్నా, హాబీస్లు ఎవరన్నా వస్తున్నా సూపర్ స్పాట్ అనమాట ఇది. మీకు నచ్చేస్తుంది, ఏదన్నా బిగినర్స్ అయినా నచ్చేస్తుంది. హాబీస్లో మీరు స్పెసిఫిక్గా ఈ ఫిష్ చూస్తున్నారంటే మీకు అది కూడా ఇక్కడ దొరికేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ వీడియో టెట్రాస్ ఉన్నాయి, అండ్ దెన్ స్వాట్ టైల్స్ ఉన్నాయి, నైస్. ఇక్కడ రెయిన్బోస్ ఉన్నాయి, రెయిన్బో షార్క్స్ అంటారు వీటిని. రెయిన్బో షార్క్స్, ఆల్బినో రెయిన్బో షార్క్స్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, నైస్. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. ప్లాంట్స్లో కూడా వీళ్ళ దగ్గర A to Z అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. సో మీరు ఆక్వాస్కేపింగ్ చేస్తున్నా కూడా ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్.
ఈ హనీ గోరామిస్. ఓకే, ఇదిగోండి ఈ గోల్డ్ ఫిష్లు చూడండి సూపర్ ఉన్నాయి. మీలో గోల్డ్ ఫిష్లు ఫ్యాన్లు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే మాత్రం ఒక గోల్డ్ ఫిష్ ట్యాంక్ సెటప్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏంజిల్స్ ఉన్నాయి అనమాట. ఏంజిల్స్లో కూడా టైప్స్ ఉన్నాయి, పైన ఒక టైప్ కింద ఒక టైప్, మళ్ళీ వాటిలో కూడా సైజులు ఉన్నాయి. ఇవేవి ఏంజిల్స్? ప్లాటినం ఏంజల్స్ అండి. ఓకే, ప్లాటినం ఏంజిల్స్ సూపర్ ఉన్నాయి. ఇవి కూడా అదిరిపోయినాయి అనమాట. ఇట్లా కంటి మీద రెడ్గా వచ్చి బాగున్నాయి. ఏంజిల్స్ కూడా ఒక యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది, కామ్గా కదులుతాయి అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటాయి చూడడానికి, అసలు అదిరిపోతుంది అనమాట. ఇవి చూడండి ఇంకా అదిరిపోయినాయి. ఇవేం టైప్? ఈ వేల్ టైల్ ఏంజల్స్ అండి. ఓకే, వెయిల్ టైన్ ఏంజిల్స్. ఓకే, దీనికి ఫిన్స్ కొంచెం పొడుగ్గా ఉంటాయి. పెద్దగా ఉంటాయి. ఓకే, నైస్. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ దాని కింద కూడా ఇంకా టైప్ ఆఫ్ ఏంజిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న షార్క్స్ కూడా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న షార్క్స్ ఉన్నాయి, గొరామిస్ ఉన్నాయి. నైస్. అండ్ దెన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట అసలైన వేట, సిగ్లెట్స్ వేట. సౌత్ అమెరికన్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికన్ సిగ్లెట్స్. ఇదిగోండి ఎన్ని ఉంటాయి అంటే వీళ్ళ దగ్గర సిగ్లెట్స్ కలెక్షన్ అదిరిపోతుంది అనమాట. నాకు అదే బాగా ఇష్టం. ఇక్కడ చూడండి ఆఫ్రికన్ సిగ్లెట్స్ అయితే అసలు సూపర్ అనమాట, ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి. అసలు అబ్బా బాబా, ఇట్లా చేయి పెడితే అన్నీ వచ్చేస్తున్నాయి, అన్ని టైప్స్ దొరికేస్తాయి అనమాట. అసలు చూడొచ్చు మీరు, క్వాలిటీ కూడా అదిరిపోయింది. ఇది పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఈ సైజులో తెచ్చి పెంచుకుంటే మనకి ఒక మజా వస్తుంది, మన ముందే పెరుగుతూ ఉంటాయి, అసలు సూపర్ వైబ్ వస్తుంది అనమాట. అండ్ దెన్ ఇదిగోండి కింద కూడా చూసుకోవచ్చు మీరు, చాలా టైప్స్ ఆఫ్ ఆఫ్రికన్ సిగ్లెట్స్ ఉన్నాయి. రూబీ రెడ్ అంట, దేమో వీనస్, లివింగ్ స్టోన్ అంట, సూపర్. అండ్ దెన్ ఇక్కడ ఇవేంటివి? అవి మెలాన్ బాబ్స్, బట్ వైల్డ్ తో పాటు కలుపుకోవచ్చు ఇప్పుడు. ఓకే, ఈ సైజ్ అయితే వైల్డ్ తో పాటు కలిపేయచ్చు అంటారా? ఓకే, నైస్. ఈ బ్లూ ఉన్నవి ఇవేంటివి? బ్లూ జోహానీ. ఓకే, బ్లూ జోహానీ. నైస్. అండ్ దెన్ ఇక్కడ కూడా స్ట్రాబెర్రీ ఉన్నాయి. అయితే వీటిని మేము బ్లూ మామ్స్ అనేవాళ్ళం చిన్నప్పుడు, అట్లా ఏమైనా పిలుస్తారా అసలు బ్లూ మామ్స్ అని? లేదు, ఇక్కడ ఎవరు పిలవట్లేదు. ఓకే, చిన్నప్పుడు మా డాడీ బ్లూ మామ్స్ అనేవారు అనమాట వీటిని, అయ్యే పిలిచేవాళ్ళు. ఓకే, అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. మన అవతార్ గాడి బంధుమిత్రులు ఉన్నారు చూడండి, పోలార్ ప్యారెట్స్ ఉన్నారు, పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇవి కూడా సూపర్ ఉంటాయి అనమాట. ఒక చిన్న ట్యాంక్ సెటప్ చేసుకొని పోలార్ ప్యారెట్స్ వేస్తే అదిరిపోతాయి. అండ్ దెన్ ఇదిగోండి ఇంకా ఆఫ్రికన్ సిగ్లెట్స్ అయితే అసలు A to Z అవి కూడా మంచి క్వాలిటీ అండ్ ఫుల్ యాక్టివ్ హెల్దీ పీసెస్. ఈ ఎల్లో అయితే వైబ్రెంట్గా అదిరిపోయినాయి. వావ్, ఏంటివి ఇందులో అసలు సూపర్ ఉన్నాయి ఇవి? అవి చితింబా అంటారండి, అదొక డిఫరెంట్ వెరైటీ ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో. ఫాస్ట్ మూవింగ్ అండ్ యూనిక్ పీస్ ఉంటుంది. ఈ సౌత్ ఆఫ్రికన్ ఆఫ్రికన్. ఓకే, నైస్, సూపర్ ఉంది అనమాట. దాని మీద ప్యాటర్న్స్ కానీ మళ్ళీ ఆ పైన ఎల్లో వచ్చి అలా అదిరిపోయింది. ఇవి ఎంత సైజ్ వరకు రీచ్ అవుతాయి? అప్ టు 7 to 8 inches వరకు. 7 to 8 చిక్లెట్స్ కూడా అంతే. అవునా, సూపర్. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి సిగ్లెట్స్. మన దగ్గర 45 వెరైటీస్ వరకు ఉంటాయండి చిక్లెట్స్ లోనే. ఓ మై గాడ్, 45 వెరైటీసా? ఎలా మెయింటైన్ చేస్తున్నారండి బాబు. అండ్ దెన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఇవి సౌత్ అమెరికన్ కదా? ఇది అమెరికన్. ఓకే, ఇవేంటి? సాల్వాని. ఇవి కూడా అంతే సైజ్ రీచ్ అవుతాయా? అంతే, ఇంకా 6 to 7 inches కంపల్సరీ అండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇంకా ఆఫ్రికన్ సిగ్లెట్స్ చూడొచ్చు మీరు, సూపర్. దెన్ ఇవి కూడా అదిరిపోయినాయి అనమాట. వీటిలో ఏమంటారు, పికాక్ కదా? రెడ్ పికాక్. ఓకే, రెడ్ పికాక్, నైస్. అండ్ దెన్ ఇక్కడ మనకి బ్లూ డాల్ఫిన్స్ ఉన్నాయి అనమాట. ఇవి పెద్దగా ఎంత పెద్దగా అవుతాయో దానికి అంత డాల్ఫిన్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. దాని హెడ్కి లైట్గా బంప్ లాగా వస్తుంది, సో అందుకనే దాన్ని డాల్ఫిన్ అని పిలుస్తారు, డాల్ఫిన్ సిగ్లెట్స్. అండ్ కింద చూసుకుంటే మనకి సౌత్ అమెరికన్లో కొన్ని ఉన్నాయి. ఇది రెడ్ జెవెల్, ఇవి రెడ్ జ్యువెల్ అంటారు. జ్యువెల్, నైస్. అండ్ దెన్ అక్కడ ఎల్బైనో ప్లెకోస్ కూడా ఉన్నాయి. ఆక్వేరియంకి పని మనిషిలాగా పెట్టుకోవచ్చు మీరు. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మనకి ఇట్లా ఏమంటారు, అకారా కదా, బ్లూ అకారాస్. ఓకే, బ్లూ అకారాస్ ఉన్నాయి. ఇవి ఎంత పెరిగితే అంత వైబ్రెంట్ గా అవుతాయా? అవునండి, పెరిగే కొద్దీ కలర్ చాలా వైబ్రెంట్ వస్తుంది. ఓకే, ప్యాటర్న్ బాగుంటుంది అండి. ఓకే, నైస్. అండ్ దెన్ ఇక్కడ ఇవి వెరైటీ ఉన్నాయి, ఇవేంటి? ఇవి సింగిల్ డాట్ క్రోమిడ్ అనే కొత్త వెరైటీ వచ్చింది. ఓకే, మీ దగ్గర చాలా కొత్త వెరైటీ ఉంది, నేను అసలు ఎప్పుడు చూడని చూస్తున్నాను. చిక్లెట్స్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఇక్కడ మా ఈ ఏరియాలో. అవునా, ఓకే, నైస్. పంజాగుట్టలో లొకేట్ ఉందన్నమాట. స్టోర్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్స్లో ఇస్తాను చూడండి. మీరు ఏదైనా ఫిష్ కోసం కానీ, ఏదైనా యాక్సెసరీస్ కోసం కానీ, లేకపోతే ఏదైనా సెటప్ చేద్దామని అనుకుంటుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయండి, మీకు పక్కా దొరికేస్తుంది. A to Z అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఆక్వేరియంకి సంబంధించి. వావ్, ఇవి కూడా అదిరిపోయినాయి. దీని పేరేంటి? సన్షైన్. ఓకే, నైస్, సన్షైన్ సిగ్లెట్స్.
ఏంటి ఇంత యాక్టివ్గా ఉన్నాయి? అవి రెడ్ టాప్స్ అండి. ఓకే, రెడ్ టాప్స్. ఓకే, నైస్. దాన్ని ఇక్కడ చూసుకుంటే ఎల్బైనో ఆల్బైనో పీకాక్స్. ఓకే, నైస్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఏంటి? ఇది చాలా వెరైటీ. గ్రీన్ టెక్సాస్ గ్రీన్ బలూన్ ఇది. ఓకే, బెలూన్ గ్రీన్ టెక్సాస్. షార్ట్ బాడీ లాగా అనిపిస్తుంది. ఓకే, క్యూట్ గా ఉంటాయి బాగా. ఓకే ఓకే, వీటిని ప్యారెట్ తో క్రాస్ అయ్యి. అవునండి, అవును. ఓకే ఓకే, ఇదిగోండి ఫ్లవర్ అన్న ఇంకా ప్యారెట్స్ తో క్రాస్ చేసినవి ఉంటాయి కదా, అట్లనే ఇది గ్రీన్ టెక్సాస్ తో ప్యారెట్ క్రాస్ అన్నమాట, హైబ్రిడ్. అండ్ దెన్ ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇవి జియోఫాగస్. ఓకే, జియోఫాగస్. ఓకే, నైస్. అండ్ దెన్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి గ్రీన్ టెర్రర్ కూడా ఉందన్నమాట. గ్రీన్ టెర్రర్ బేబీ సైజ్ లో ఉన్నాయి అనమాట, కొంచెం పెద్దవి. ఎన్ని ఇంచెస్ అవి? 2 to 3 ఇంచెస్ అండి. ఓకే ఓకే, 2 to 3 ఇంచెస్ గ్రీన్ టెర్రర్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే స్మాల్ బేబీ ఆస్కార్స్. ఓకే, బేబీ ఆస్కార్స్ ఉన్నాయి అనమాట. బేబీ ఆస్కార్ని కూడా మస్తు మంది హాబీస్లు పెంచుతారు. ఒక్క చిన్న ఆస్కార్ తీసుకొని దాన్ని మొత్తం పెద్దగా చేసి అట్లా జర్నీ లాగా పెంచుతారు అనమాట. ఎందుకంటే వీటిని వాటర్ డాగ్స్ అని పిలుస్తారు, ఆక్వాటిక్ డాగ్స్ అని పిలుస్తారు. దీనికి మంచి పర్సనాలిటీ ఉంటుంది అనమాట ఈ ఫిష్కి. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ రెడ్ జువెల్ బేబీస్. బేబీస్. ఓకే, నైస్. అండ్ దెన్ ఇదిగోండి మన ఆల్ టైమ్ ఫేవరెట్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇవి కూడా సూపర్ అనమాట. ఈ ప్యారెట్స్ ఏంటంటే దేన్ని అంత హామ్ చేయలేవు, ఇది కొట్టినా కానీ వేరే దానికి తగలదు, దాని లిప్స్ అట్లుంటాయి. అండ్ మంచి యూనిక్ పర్సనాలిటీ, చాలా హార్డీ అనమాట ప్యారెట్స్. దెన్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టిన్ ఫాయిల్ బార్బ్స్ ఉన్నాయి. టిన్ ఫాయిల్ బార్బ్స్లో కూడా సైజెస్ ఉన్నాయి, మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, దెన్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే వీటి పేరేంటి? షవరమ్స్. ఇవన్నీ కలిసి ఉన్నాయండి, షార్ట్ బాడీ ఫ్లవరాన్స్, షవరమ్స్. ఓకే ఓకే, నైస్. ఇవి కూడా బాగున్నాయి, యూనిక్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని చూస్తుంటే నాకు కన్ఫ్యూజన్ అవుతుంది ఏది తీసుకోవాలని చెప్పి. ఓకే, చిక్లెట్స్ లోనే కొంచెం బిగ్ సైజెస్ అండి. ఓకే, అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి. ఇట్లా ఏళ్ళు పెడితే పక్క దుమ్కి ఏదో ఒకటి పట్టుకునేలాగే ఉంది. వద్దులే, మనకి దరిద్ర దేవతకి ఫ్రెండ్షిప్ తెలిసిందే. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ కోయిస్ ఉన్నాయి. కోయిస్ లో కూడా మన దగ్గర అన్ని సైజులు ఉంటాయి కదా? మాక్సిమం అన్ని సైజెస్, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజెస్ వరకు ఉంటాయి. వేల్ టైల్స్ ఉంటాయి, మిల్కీ వైట్ కోయిస్ కూడా ఉంటాయి, కబుటో కోయి, ఓకే, జపనీస్ కోయిస్ అన్ని దొరుకుతాయండి. ఓకే, ఎవరన్నా కోయి పాండ్ సెటప్ చేసుకుందామన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము పాండ్స్ చేస్తాము, అలాగే మీకు కోయిస్ కూడా సప్లై చేస్తాము. ఓకే, పెద్ద పెద్ద పాండ్స్ మొత్తం స్క్రాచ్ నుంచి ఎవరన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ లో కూడా చేసిస్తారు మీరు పాండ్స్. ఓకే, నైస్. వావ్, ఇవి చాలా బాగున్నాయి. ఇవి వేల్ టైల్ కోయిస్ అండి. ఓకే, నైస్. అండ్ ఇప్పుడు గప్పీస్ అనమాట. గప్పీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం బ్రీడింగ్ కి కానీ లేకపోతే హాబీలో పెంచుకుందాం అనుకుంటే మాత్రం అసలు ఇక్కడ ఉన్న కలెక్షన్ కి వాళ్ళకి పండగ అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ గప్పీస్ ఉన్నాయి, అది కూడా యూనిక్వి, ఎప్పుడు చూడని పీస్లు అనమాట. ఇదిగోండి, ఇది చూడండి. ఇవి ఏంటవి? ఇవి మొజాయిక్ పర్పుల్ టైల్ వస్తుందండి. అవునా, ఇవి అయితే సూపర్ ఉన్నాయి అనమాట. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ చూస్తే వైట్ కూడా అసలు అదిరిపోయినాయి. బాబా ఎంత బాగున్నాయి అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఈ వైట్ అసలు అదిరిపోయినాయి అనమాట. అండ్ దెన్ ఇక్కడ చూసుకోండి రెడ్ గప్పీస్ ఉన్నాయి. అవి కూడా ఇంత మంచి కండిషన్లో ఉన్నాయంటే మంచి సైజులో ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి ఎగ్జాటిక్ గప్పీస్. అండ్ దెన్ ఇదిగోండి కింద చూసుకున్నట్లయితే మనకి ఇవేంటి రెడ్ ఇయర్ గప్పీస్, కోయి గప్పీస్. ఓకే, కోయి గప్పీస్. ఓకే, నైస్. దీనికి కోయి లాగా కలరేషన్ వచ్చింది కాబట్టి కోయి గప్పీస్ అంటారు. చూడండి అట్లా ఒక మంచి ప్యాటర్న్, ఫ్రంట్ రెడ్ బ్యాక్ రెడ్ మధ్యలో ఏమో అట్లా కొంచెం క్రీమ్ కలర్ వచ్చి ఇది కూడా సూపర్ ఉన్నాయి. అండ్ దెన్ వావ్, ఇవి కూడా అదిరిపోయినాయి అనమాట. ఇంకా గప్పీస్లో అయితే వీళ్ళ దగ్గర A to Z అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. మీకు ఏదైనా నచ్చినా కూడా వచ్చి తీసేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళని ఆన్లైన్లో వీళ్ళ వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను అనమాట. మీరు వాట్సాప్లో వీళ్ళని అప్రోచ్ అయితే మీ ఇంటికి కూడా పంపించేస్తారు, ఆల్ ఇండియా డెలివరీ కూడా ఉంది. అండ్ దెన్ ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, వాటిలో ఏమంటారు? కూలీలు వచ్చండి. ఓకే, కూలీలు వచ్చేసి అంటారు కదా, నైస్. వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? అవి మనకి ప్లాంటెడ్ ట్యాంక్ లో అయితే చాలా బాగుంటాయి, 2 to 5 years బాగుంటాయి. అవునా, ఓకే, నైస్. అన్ని స్పీడ్ గా కదిలిపోతున్నాయి అనమాట. కెమెరామెన్ లైట్ గా ఫోకస్ తప్పుతున్నాడు. ఓకే, నైస్. అసలు చాలా యాక్టివ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఈ ప్లాంటెడ్ ట్యాంక్స్ లో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది కదా? అవునండి. ఓకే, నైస్. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ ఇంకా గప్పీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా గప్పీస్ ఉన్నాయి. ఇంకా మొత్తం అసలు వీళ్ళు ఇట్లా సెక్షన్స్ ఇచ్చేస్తారు అనమాట. సిగ్లెట్కి ఒక సెక్షన్, రో మొత్తం సిగ్లెట్స్ ఉంటాయి, రో మొత్తం గప్పీస్ ఉంటాయి, రో మొత్తం గోల్డ్ ఫిష్లు ఉంటాయి, సాఫ్ట్ వెరైటీ ఉంటాయి, చాలా కలెక్షన్. అసలు టోటల్గా ఎన్ని ట్యాంక్స్ ఉంటాయి షాప్లో? దగ్గర 400+ ట్యాంక్స్ ఉంటాయి. నైస్.
దాని కింద చూసుకుంటే మనకి ఇంకా గప్పీస్ ఉన్నాయి బేసిక్ అన్నమాట. గప్పీస్ ఇవన్నీ. ఓకే, బేసిక్ గప్పీస్, బేసిక్ నుంచి ఎగ్జాటిక్ దాకా మనకు అన్ని గప్పీస్ ఉన్నాయి. ఇదిగోండి ఎగ్జాటిక్ లో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. ఈ బ్లూవి కూడా అదిరిపోయినాయి, బ్లూవి కూడా చాలా బాగున్నాయి. దెన్ చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి, ఇట్లా కోబ్రా అంటారు కదా. కోబ్రాస్ అండి. ఓకే, కోబ్రా గప్పీస్, నైస్, సూపర్. మీకు గప్పీస్ లో దగ్గర 25-30 వెరైటీస్ వస్తాయండి. అవునా, ఓకే, సూపర్. సీజన్ బట్టి టైం కొంచెం మారుతూ ఉంటాయి. ఓకే, గప్పీస్ బ్రీడింగ్ కి కోసం కూడా చాలా చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది ఈజీగా బ్రీడింగ్ అయిపోతుంది కదా. అవునండి. మనకి మిగతా ఫిషెస్ అంటే ఎగ్స్ హ్యాచింగ్ అదంతా ఉంటది, ఇవి అయితే ఊరికే పిల్లలు పెట్టేస్తే ఆ ఫ్రైస్ ని సపరేట్ చేసి పెంచితే సరిపోతుంది. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా టైప్స్ ఆఫ్ గప్పీస్ ఉన్నాయి. ఇవైతే మొత్తం లోడెడ్ ఉన్నాయి అన్నమాట, ఇటు సైడ్ ఫీమేల్స్ అన్ని పొట్టల్లో బేబీస్ ఉన్నాయి అన్నిటికి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట గప్పీస్. ఈ కింద గప్పీస్ ఇవి కూడా బాగున్నాయి, ఏంటి డంబో ఇయరా? డంబో ఇయర్స్ లోనే మొజాయిక్ టైల్, డంబో ఇయర్స్. అవునా, నైస్, ఇవి కూడా బాగున్నాయి. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ కూడా జీబ్రా డానియోస్ ఉన్నాయి. జీబ్రా డానియోస్ కూడా వన్ ఆఫ్ ద హార్డెస్ట్ ఫిషెస్ అనమాట. అసలు మీరు హీటర్ అక్కర్లేదు, అంటే వింటర్లో రైనీ సీజన్లో హీటర్ మస్ట్, కానీ ఇంకా మిగతా టైంలో కూడా చాలా హార్డీ అనమాట. మీరు ఆక్సిజన్ పెట్టకపోయినా కూడా దానికి ఏం కాదు, అంతే కదా. సింపుల్ మెయింటెనెన్స్. ఓకే, స్ట్రీమ్స్ ఉంటాయి. స్ట్రిమ్స్ ఇట్లా పెట్టారు అనమాట, ట్యాంక్ సెటప్ చేసి. ఇదిగోండి ఇక్కడ స్ట్రిమ్స్ లో కూడా అసలు సూపర్ కలెక్షన్ ఉంది అనమాట వీళ్ళ దగ్గర. చూద్దాం స్ట్రిమ్స్ లో ఏమేమి ఉన్నాయో. ఇవి ఏమేమి స్ట్రిమ్స్ ఉన్నాయి ఇందులో? మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయండి. బ్లూ కలర్ ఉంది దాంట్లో ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఇందులో బ్లూ, రెడ్, ఎల్లో, ఓకే, బ్లాక్, బ్రౌన్, 4-5 కలర్స్ అప్పుడు రెగ్యులర్ వస్తూనే ఉంటాయండి. ఓకే, నైస్. ఇదిగోండి సూపర్ ఉన్నాయి అనమాట ఇవి. ఇంకా మీ కెమెరాలో కంటే కూడా లైవ్ లో చూస్తే అదిరిపోయినాయి. ఇంకా కింద ఇవేంటవి? గోల్డెన్ ఎల్లో. ఓకే, గోల్డెన్ ఎల్లో అంటే ఇవి. నైస్. అండ్ దెన్ కింద చూసుకుంటే మనకి బ్లాక్ ష్రిమ్స్ ఉన్నాయి. అదిగోండి అక్కడే చిన్నది ఒకటి మోల్టింగ్ కూడా చేసింది, అది తింటున్నాయి షెల్లని. నైస్. అండ్ దెన్ లాస్ట్ ట్యాంక్ లో అదేంటివి? అవి రెడ్డా? ఫుల్ రెడ్. ఓకే, ఫుల్ రెడ్ అంట. ఇవి కూడా సూపర్ ఉన్నాయి. వీటిని చిన్న వెరైటీ ఏ ఫిషెస్ తో వేసుకోవచ్చు కదా? టెట్రాస్ వాటితో వేసుకోవచ్చు, గప్పీస్ తో కూడా వేసుకోవచ్చు. గప్పీస్ కూడా ఓకే. ఓకే, ఇదిగోండి ఇప్పుడు అరవానాస్ ఉన్నాయి అనమాట. ఈ బేబీ సైజ్ లో ఉన్నాయి. సిల్వర్ అరవానాస్ కదా ఇవి? అవునండి, సిల్వర్ అరవానా. ఓకే, ఇక్కడ ఒక గారు ఉంది. ఇదే గారు? అలిగేటర్ గారు సార్, స్పాటెడ్. ఓకే, స్పాటెడ్ అలిగేటర్ గారు. నైస్. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఇంకా అరవానాస్ ఉన్నాయి. అంటే అరవానాల సైజెస్ బట్టి ఓకే, మనకి ఇంకొంచెం పెద్ద సైజులు, కొంచెం పెద్ద సైజెస్. ఓకే, దాన్ని ఇక్కడ ఇంకా చిన్న సైజులు ఉన్నాయి. అరవానాస్ లో కూడా చాలా పీసెస్ ఉన్నాయి. ఆల్బినో అరవానా కూడా లాస్ట్. ఇది అల్బినో అరవానా. ఓకే, ఇది అల్బినో అరవానా అంట. సూపర్. ఇది మొత్తం వైట్ వచ్చి మొత్తం వైట్ ఉంటుంది కదా, ఆల్బినో. ఓకే, నైస్. అండ్ దెన్ ఇక్కడ బేబీ ఫ్లవరన్స్ ఇవి. బేబీ ఫ్లవరన్స్ అండి. ఓకే, బేబీ ఫ్లవరన్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ ఫ్రంటోసాస్ ఉన్నాయి అనమాట, బేబీ సైజ్ లో ఉన్నాయి అనమాట. ఇవి కూడా హాబీస్లు బాగా ఇష్టపడి పెంచుతారు ఫ్రంటోస్ అని. ఫ్రంటోసా ఆఫ్రికానే కదా? ఆఫ్రికన్. ఓకే, నైస్. ఇక్కడ ఇంకొన్ని గార్స్ ఉన్నాయి. ఇది పడుకుంటుంది, ఇందాక ఇట్లా అంటే లేచింది, మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. సెనగల్స్ ఇక్కడ పక్కన సెనగల్స్ ఉన్నాయి. ఓకే, ఇది అల్బినో సెనగల్, గ్రీన్ సెనగల్ అన్ని ఉంటాయండి. ఓకే, ప్రెసెంట్ ఆల్బినో ఉన్నట్టు. ఓకే, సెనగల్స్ లో కూడా అన్ని ఉన్నాయంట. అండ్ దెన్ ఇక్కడ ఫ్లవరాన్స్ ఉన్నాయి. అన్ని యాక్టివ్గా ఉన్నాయి, ఏళ్ళు పడితే దుంకేలాగే ఉన్నాయి. నైస్, మంచిగా హెడ్ పాపే ఉన్నాయి అనమాట. ఇదే సైజులో ఉన్నప్పుడు తెచ్చాను రుద్రగాడిని కూడా, ఇప్పుడు అంత అయిపోయాడు, వీటికి 5x పెద్దగా అయ్యాడు. ఇవి కూడా సూపర్ ఉన్నాయి. ఇవి ఇంకా అదే కదా, రెడ్ డ్రాగన్. అవునండి. ఓకే, నైస్. ఇదిగోండి ఇది ఇక్కడ ఒకటి సూపర్ ఉంది. ఇదేంటిది? ఇది కొత్త కలర్ లుగా వచ్చిందండి, గోల్డెన్ ఎల్లో టైప్. ఓకే, ప్రీమియం బాగుంది. ఓకే, ఓకే, చాలా ఫాస్ట్ మూవింగ్ అండ్ యూనిక్ పీసెస్. ఓకే, ఓకే, ఇది చాలా యూనిక్ ఉంది. మొత్తం కంప్లీట్ ఎల్లో ఉంది అనమాట దాని మీద. నైస్, అది బాగుంది, ఆ పీస్ బాగుంది చాలా. దెన్ ఇక్కడ ఇంకో ఫ్లవరన్ ఉంది, ఇంకో ఫ్లవరన్ ఉంది. దెన్ ఈ గారు కూడా చాలా బాగుంది. ఇదే టైప్ ఆఫ్ గారు? ఇది ఫ్లోరిడా గారు టైప్. ఓకే, వావ్, ఇది నాకు బాగా నచ్చింది దాకా చూసిన దాంట్లో. కానీ ఆ రోలెక్స్ ఇన్సిడెంట్ అయ్యాకే భయం వేస్తుంది, ఇది ఎక్కడన్నా మళ్ళీ మూతి పగల కొట్టుకుంటుందా అని చెప్పి. ఈ గార్స్ అదే కదా ప్రాబ్లం, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎంత జాగ్రత్త చూసుకున్నా అది పగల కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అవును. ఓకే, నైస్. ఇక్కడ మళ్ళీ వీడియో టెట్రాస్ ఉన్నాయి అనమాట. ఇంకా డిస్కస్ బేబీస్ మాట. ఇంకా డిస్కస్ లో కూడా బేబీస్ ఉన్నాయి అనమాట. డిస్కస్ లో కూడా ఎంత పెద్దగా అవుతాయి అంత వైబ్రెంట్ కదా కలర్స్. ఇదిగోండి ఇక్కడ ఆస్కార్లు ఉన్నాయి, సూపర్ ఇష్టం అనమాట నాకు ఆస్కార్లు. ఇవి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి, మన మాన్సర్ ఫిష్ పాండ్లో వేసుకోవచ్చు, ఆ సైజులో ఉన్నాయి అనమాట.
అన్ని ఆస్కార్లు ఉన్నాయి ఇందులో. లెమన్ ఆస్కార్ ఉంది, ఫైర్ ఇదేంది ఫైర్ రెడ్ ఉంది, ఫైర్ రెడ్ ఉంది, కాపర్, కాపర్ ఉంది, టైగర్ ఉంది, ఎల్బైనో టైగర్ ఉంది, లెమన్ లెమన్ అన్ని ఉన్నాయి అనమాట. అన్ని ఆస్కార్లు ఉన్నాయి. ఆస్కార్ కూడా నాకు బాగా నచ్చుతుంది. ఇది కూడా ఒకటి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను లాస్ట్లో డిసైడ్ అవుతా. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం తిరిగేసి షాపు ఏది నచ్చిందో దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని నచ్చినవి తీసుకుంటాను అనమాట. ఇంకా వీళ్ళ టెట్రాస్ కలెక్షన్ గురించి అయితే చెప్పక్కర్లేదన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ టెట్రాస్. మీరు ఇట్లా గూగుల్లో ఒక టైప్ ఆఫ్ టెట్రా చూపించి ఇక్కడ ఉందా అంటే అది వీళ్ళ దగ్గర పక్కా ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ టెట్రాస్ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఈ చాలా బాగున్నాయి, వైబ్రెంట్. ఒక దీని మీద ఇట్లా కొంచెం దాన్ని ఏమంటారు, లైట్ దాంట్లో నుంచి వస్తున్నట్టుగా అది కనిపిస్తుంది. మీ కెమెరాలో అంత అర్థం కాకపోవచ్చు, కానీ రియల్గా అయితే అవి అలానే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి అవి. అండ్ దెన్ ఇక్కడ చూస్తే కోరిడోరస్ ఉన్నాయి అనమాట. కోరిడోరస్ లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కోరీస్ అవైలబుల్. మాక్సిమం అన్ని 6 వెరైటీస్ వరకు ఉంటాయండి. అవునా, నైస్. ఒక 6 వెరైటీస్ వరకు అదే కోరిడోరస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఇది ఒక ఓకే ల్యాంప్ ఐ టెట్రా. దాని కళ్ళు మీద లైట్ గా ల్యాంప్ లాగా వస్తుంది, లైట్ వస్తున్నట్టు. ఇదే టైప్ ఆఫ్ ఫ్లెకో? అది బ్రిసిల్ నోస్ ఫ్లెకోస్ అండి. ఓకే, బ్రిసిల్ నోస్ ఫ్లెకో. మన దగ్గర బ్రిసిల్ నోస్ కూడా ఉంటాయండి. ఆల్బినో ఉంటది, బ్లాక్ ఉంటది. ఇవి పెద్దగా అవ్వవు కదా? పెద్ద అవ్వవు. ఎంత అవుతాయి మ్యాక్స్? 2 ఇంచెస్ అనేది మాక్సిమం. ఓకే, 2 ఇంచెస్ అనేది 3 ఇంచెస్ లాస్ట్. ఓకే, ప్లాంటెడ్ ట్యాంక్స్ లో వేసుకోవచ్చు అనమాట. క్యూట్ గా ఉంటది, క్లీన్ చేస్తూ ఉంటది. అండ్ దెన్ ఇక్కడ కూడా మనకి ఎంబర్ టెట్రాస్ ఉన్నాయి. ఇంకా టెట్రాస్ లో అయితే మీకు చూపిస్తాను చూడండి, అసలు అన్నీ ఉన్నాయి అనమాట. ఇదిగోండి కింద చూసుకుంటే మనకి రాస్బోరాస్ ఉన్నాయి. రాస్బోరాసేనా? రాస్బోరాస్ అండి. ఓకే, రాస్బోరాస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్లో లైట్ టెట్రాస్ అంట. అండ్ దెన్ ఇది సయామిస్ గోల్డెన్ ఆల్గేటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రాబెర్రీ రాస్బోరాస్ అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటి మీద ప్రతి దాని మీద కూడా ఇట్లా లైట్ వస్తుంది. అది మీ కెమెరాలో అంత కనిపించకపోవచ్చు, కానీ రియల్గా చూస్తే అర్థమవుతుంది దాని క్వాలిటీ. అండ్ దెన్ ఇక్కడ స్నేల్స్ ఉన్నాయి. స్నేల్స్ చాలా బాగున్నాయి. ఏ స్నేల్స్ ఇవి? స్పాటెడ్ స్నేల్స్ అండి. ఓకే, స్పాటెడ్ స్నేల్స్. అంటే స్నేల్స్ లో కూడా జీబ్రా స్నేల్స్, నెరైట్స్ అన్ని ఉంటాయండి. ఆపిల్ స్నేల్ నుంచి అన్ని స్టార్టింగ్. అవునా, ఓకే ఓకే. ఇవి అయితే అసలు సూపర్ ఉన్నాయి అనమాట స్నేల్స్. అండ్ దెన్ ఇక్కడ కూడా ఇంకో టైప్ ఆఫ్ రాస్బోరాస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిల్వర్ టిప్ టెట్రాస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవే టైప్ ఆఫ్ స్నేల్స్? ఇది అసెసన్ స్నేల్, కిల్లింగ్ స్నేల్ అంటారు. ఓకే, అంటే ప్లాంటెడ్ ట్యాంక్ లో పెస్ట్ స్నేల్స్ వస్తాయి, దాన్ని కిల్ చేయడానికి ఇవి వాడతారు అనమాట. అవునా, ఓకే ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఇంకా రెయిన్బో ఫిషెస్. ఓకే, రెయిన్బో ఫిషెస్ ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దగా అవుతాయి కదా? కొంచెం బిగ్ సైజ్ అవుతాయి. ఓకే, ఇవి బేబీ సైజ్ లో ఉన్నాయి అనమాట. ఇవి కొంచెం పెద్దగా అవుతాయి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి టెట్రా. ఓకే, కాస్టై టెట్రా. ఇవి స్కూలింగ్ ఫిషెస్ లాగా గ్రూప్ గా వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. అవును. అండ్ దెన్ ఇక్కడ మనకి బ్లడ్ ఫిన్ టెట్రాస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాపిల్ స్నేల్స్ ఉన్నాయి అనమాట. యాపిల్ స్నేల్స్ ఊరికే బ్రీడ్ అయిపోతాయి కదా? అవునండి, ఒక 2 వేస్తే పక్కా బ్రీడింగ్ అవుతుంటాయి. అవును. అండ్ దెన్ చూసుకున్నట్లయితే నియాన్ టెట్రాస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా వైబ్రెంట్ గా చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్. అండ్ దెన్ పక్కన ఉన్నాయి ఇవి అసలు సూపర్ ఉన్నాయి అనమాట. వెయిల్ టైల్ సర్పై టెట్రాస్ అసలు అదిరిపోయినాయి. చూడండి అసలు ఎంత నిండుగా ఉందో ఆ ట్యాంక్, సూపర్ ఉంది. అండ్ దెన్ పక్కన చూసుకున్నట్లయితే మనకి అదేంటి రెడ్ ఐ టెట్రా. రెడ్ ఐ టెట్రాస్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి రమినోస్ టెట్రాస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి. ఇదిగోండి బెటాస్లో అయితే వీళ్ళ దగ్గర ఇంకా సూపర్ కలెక్షన్ అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్. చూడండి అసలు ఎన్ని జార్స్ ఉన్నాయో. ఎన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర? 100 ఉంటాయండి. 100 జార్స్ అవన్నీ కలిపి. ఓకే, 100 జార్స్ ఉన్నాయి అనమాట. 100 టైప్స్ ఆఫ్ బెటా ఫిష్లు ఉన్నాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఫీమేల్ మెయిల్ అన్నీ ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైస్ నుంచి ఎగ్జాటిక్ బెటాస్ వరకు అన్ని బెటాస్ అవైలబుల్గా ఉన్నాయి. చూడొచ్చు మీరు, క్వాలిటీ కూడా అదిరిపోయినాయి. ఇదిగోండి ఇది చూడండి, ఇంకా సూపర్ బెటాస్ ఉన్నాయి అనమాట. ఇదిగోండి గాయస్, ఇక్కడ చూడండి అసలు ఈ ట్యాంక్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే గంటలు గంటలు చూడొచ్చు అనమాట ఈ ట్యాంక్ని. మంచిగా ఫాగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అసలు ఫాగ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫాగ్ వచ్చి జస్ట్ దీని మీద వాటర్ అది తింటే అవుతుంది అనమాట. ఓకే, అసలు అదిరిపోయింది అనమాట ఈ ట్యాంక్. అసలు చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ష్రింప్, ఆ థీమ్, ఇలాంటి థీమ్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అనమాట. మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక థీమ్ ఉంది, ఇక్కడ ఒక థీమ్ ఉంది. అండ్ దెన్ ఈ పైన చూసుకున్నట్లయితే చూడండి ఎంత నీట్గా డిస్కస్లతో మంచి థీమ్లో సెటప్ చేశారో. అలా పైన కూడా డ్రిఫ్ట్ వుడ్ వచ్చేస్తుంది. అట్లా వీళ్ళు ఇట్లా అన్ని సెటప్స్ చేసేస్తారు అనమాట ఆక్వాస్కేపింగ్లో. అండ్ ఇలాంటివి కూడా అమ్ముతారు అనమాట. చూడండి, హార్డ్స్కేప్స్ అంటారు అనమాట. ఇట్లా వీళ్ళే చేసి ఇస్తారు, మనకి ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా వీళ్ళే చేసి ఇచ్చేస్తారు. చూడండి
ఇట్లా నీట్గా చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ కింద వాడే మెటీరియల్ కూడా మనం తీసుకెళ్ళి డైరెక్ట్ పెట్టేయచ్చు అనమాట ట్యాంకులోనే. ఇలా పెట్టి అటు ఇటు శాండ్ వేసేస్తే అయిపోయింది రెడీ. మనకు కష్టమేం లేకుండా మొత్తం వాళ్ళే ఆల్రెడీ రెడీమేడ్గా చేసి ఇన్ని డిజైన్స్లో పెట్టారు. ఒకటిగా రెండుగా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన హార్డ్స్కేప్ ఒకటి తీసుకెళ్ళిపోయి మీరు ట్యాంక్ సెటప్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు కూడా కంప్లీట్గా ట్యాంక్ సెటప్ చేసి ఇస్తారనమాట మొత్తం స్క్రాచ్ నుంచి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక చిన్న ట్యాంక్ ఉంది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. ఇలాంటి ట్యాంక్ ఒకటి సెటప్ చేసి బెటా ఫిష్ వేసినా కూడా అదిరిపోతుంది అనమాట. అయితే ఆక్వామన్ ఈ ట్యాంక్ చూడండి, అసలు ఆ బొమ్మ చూడండి ఎంత బాగుందో. జలకన్యని పెంచని వర్డ్స్ పెడతారు కదా, దీన్నే తీసుకెళ్ళిపోతే పెంచేసినట్టేగా. అసలు చూడండి, అసలు ఆ జలకన్యతో ఆ థీమ్ అదిరిపోయింది. మళ్ళీ ఆ గోల్డ్ ఫిష్లు కూడా ఇవి ఎగ్జాటిక్ కదా, ఇవన్నీ ఇంపోర్టెడ్ ఎగ్జాటిక్. ఓకే, ఇవి ఏమేమి ఉన్నాయి ఇందులో? లోనే డిఫరెంట్ బ్రీడ్స్ అండి, అన్ని కూడా ట్రై కలర్స్ అట్లా. ఓకే చూస్తానే ఉన్నాయి. ఓకే, ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఇవి సూపర్ ఉన్నాయి అనమాట. అసలు వాటి క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఇట్లాంటి ట్యాంక్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. అసలు నాకు అసలు గోల్డ్ ఫిష్లు కూడా మస్తు నచ్చేస్తున్నాయి చెప్పాలంటే. త్వరలో పెంచుతానేమో అనిపిస్తుంది. అసలు ఈ ట్యాంక్ చూడండి మామ, అసలు అదిరిపోయింది. అసలు చూడండి, మనకి ఇవేంటి డాలర్స్లో ఏ టైప్? డాలర్స్ లో సింగిల్ బ్యాండ్ అండి. ఓకే, సింగిల్ బ్యాండ్ డాలర్స్. ఓకే, సింగిల్ బ్యాండ్ అనమాట. రెయిన్బో ఉంది, పెద్దగా అసలు అదిరిపోయినాయి. అండ్ దెన్ వీటిని ఏమంటారు? క్లౌన్ లో వచ్చేసి. ఇది బిగ్ సైజ్ సార్, మనకి రెగ్యులర్ గా చిన్న సైజ్ దొరుకుతుంది. అవును, ఇంత సైజ్ చాలా పెద్దది. అవును, అసలు అదిరిపోయినాయి అనమాట అవి కూడా. అండ్ దెన్ ఇది చూడండి, అసలు ఇటు సైడ్కి వచ్చి చూడండి, ఇది కూడా నాకు ఇప్పుడు సూపర్ నచ్చింది. అసలు అదిరిపోయింది అనమాట. ఇది రెయిన్బో ఫిష్ అంట, కాకపోతే చాలా పెద్దగా ఉంది. ఇదే కొంచెం చిన్నగా ఉన్న అయిపోయేది, చూద్దాం కానీ లాస్ట్కి డిసైడ్ అవుదాం. చాలా బాగుంది, చాలా యూనిక్గా అదిరిపోయింది అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ ఒక జియోఫేగస్ వచ్చింది, సూపర్. ఇదిగోండి పైన ఏమో ప్లెకో ఉంది, అదిరిపోయింది అనమాట ఈ ట్యాంక్. ఆ థీమ్ కూడా అసలు సూపర్ ఉంది చూడండి, అలా ఓషన్లో పెట్టినట్టు వాటిని. ఇంకా యాక్సెసరీస్ అయితే A to Z అనమాట. వాటి మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ఆ ఫిల్టరేషన్లో కానీ అసలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ అన్నిట్లో కూడా మనకి సైజుల్లో ఉన్నాయి అనమాట. మీకు చిన్న డబ్బా నుంచి పెద్ద డబ్బా దాకా మెడిసిన్లో అయినా, ఫుడ్లో అయినా ఏదైనా దొరికేస్తుంది. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరికేస్తుంది. మీరు ప్రాబ్లం ఏంటో చెప్పినా, రిక్వైర్మెంట్ చెప్పినా, మీకు సూట్ అయ్యే యాక్సెసరీస్ కూడా వాళ్ళే సజెస్ట్ చేసి ఇచ్చేస్తారు. అయితే గ్లాస్ క్లీనింగ్కి నాకు బాగా ఇబ్బంది అవుతుంది, ఒక గ్లాస్ క్లీనర్ ఇవ్వండి. ఓకే, ఇది డైరెక్ట్ ట్యాంక్లో ఎట్లా వాడాలి? ఇది జస్ట్ మనం కాటన్ గానీ ఏదైనా తీసుకుని దాని మీద స్క్రబ్ చేసేస్తే ఈజీగా స్కేల్ రిమూవ్ అయిపోతుంది. ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఒకటి తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఫిషెస్ కూడా తీసుకోవాలి, స్టార్ట్ చేస్తా ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం. అండ్ దెన్ ఇంకా ట్యాంక్స్ గురించి చూసుకుంటే ఇంకా అన్ని సైజుల్లో సూపర్ ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ 0 సిలికాన్ ట్యాంక్స్, మంచి ట్యాంక్స్ అనమాట. క్లియర్గా కనిపిస్తుంది ఫిష్, అసలు అదిరిపోతుంది ఈ ట్యాంక్స్. అవి కూడా అన్ని సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కస్టమైజ్ కూడా చేసిస్తారు అనమాట, మీకు నచ్చినట్టు మీ ఇంట్లో పెట్టుకునే తగ్గట్టుగా చేసిస్తారు. అట్లాంటి ప్లానింగ్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు ఈజీగా విజిట్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది కూడా బాగుంది. ఇదైతే మొత్తం ఇట్లా ఒక కంప్లీట్ సెటప్తో వస్తుంది అనమాట. నీట్గా లివింగ్ ఏరియాలో పెట్టుకుంటే అదిరిపోతుంది. అండ్ ఇదిగోండి, ఇందులో కూడా పెద్ద సైజ్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అది వెళ్ళిపోయిందా? ఉంది, సెకండ్ పీస్ కూడా వచ్చేసింది. వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ న్యూ స్టాక్స్ చాలా ఉన్నాయండి. ఓకే, ఎప్పుడు స్టాక్ పెట్టుకునే ఉంటారు అనమాట. అండ్ బొమ్మలు చూసుకున్నట్లయితే మనకి సూపర్ కలెక్షన్ ఉందన్నమాట. టాయ్స్ అయితే అదిరిపోయినాయి, టాయ్స్ కలెక్షన్ కూడా చాలా టాయ్స్ కలెక్షన్ ఉంది. అండ్ ఫుడ్లో కూడా చాలా బాగున్నాయి. ప్రీమియం ఫుడ్ ఏముంది? హికారి ఉందండి, అన్ని ఒరిజినల్. ఓకే, అన్ని ఒరిజినల్, ఏపీఐ మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు అప్పుడప్పుడు భయం ఉంటుంది ఫుడ్ ఒరిజినల్ కాదా అని చెప్పి. అదే వీళ్ళ దగ్గర అయితే ట్రస్టెడ్ అనమాట, పక్కా ఒరిజినలే సేల్ చేస్తారు. అండ్ ఈ ట్యాంక్ చూడండి మామ, అసలు బాబా అసలు ఎంత బాగుందంటే ఈ ట్యాంక్, అదిరిపోయింది అనమాట. అసలు ఇలాంటి ట్యాంక్స్ని చాలాసేపు చూడాలనిపిస్తుంది. అండ్ చూడండి, ఈ బెటా ఫిష్ చూడండి ఎంత బాగుందో. నేను పెంచిన ఫస్ట్ బెటా ఫిష్ ఇలానే ఉండేది, నాకు అది గుర్తు వచ్చేసింది దెబ్బకి. సూపర్ ఉంది ఇది కూడా. అయితే గాయస్ ఇక్కడ చూడండి, క్రే ఫిష్లు కూడా ఉన్నాయి అనమాట, చాలా కలర్స్లో ఉన్నాయి. ఈ క్రే ఫిష్లు ఎంత సైజ్ ఉన్నాయి? ఇవి 2 ఇంచెస్ సైజెస్ లో ఉన్నాయండి. 2 ఇంచెస్ సైజెస్. ఓకే, సూపర్. అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట ఇందులో కూడా. ఇదిగోండి, ఇదేమో రెడ్ క్రే ఫిష్, సూపర్ ఉంది, బ్లడ్ రెడ్, అసలు అదిరిపోయింది ఆ రెడ్ చూడండి. అండ్ దెన్ ఇక్కడ ఈ మోల్టింగ్ చేసా ఇప్పుడే, అందుకని అట్లా ఉన్నాయా? కలర్ అంతే. ఓకే, దాని కలరే అంత లైట్ పింక్ లాగా ఉంటుంది. ఓకే, నైస్, లైట్ పింక్ లాగా. ఇది కూడా సూపర్ ఉన్నాయి అనమాట, వెరైటీగా ఉన్నాయి, మోల్టింగ్ చేసినట్లుగా ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే గోస్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ బ్లూది కూడా ఉంది. అట్లా క్రే ఫిష్లు కూడా ఉన్నాయి అనమాట అన్ని. అయితే గాయస్ ఫైనల్గా డిసైడ్ అయ్యాను, ఇది తీసుకుందాం అనుకుంటున్నా. చూడండి,
అదే జైంట్ గొరామి నాకు బాగా నచ్చింది అనమాట. ప్లస్ ఇదే జైంట్ గొరామి, రెడ్ టైల్ జైంట్ గౌరవ్. రెడ్ టైల్ జైంట్ గొరామి. ఇదేంటంటే చాలా పెద్దగా అవుతుంది, మన అన్ని కూడా మాన్సర్ ఫిష్లే కాబట్టి వాటితో పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇది ఎంత పెద్దగా అయితే దాని టైల్ అంత రెడ్గా అవుతుంది కదా. అవునండి. మళ్ళీ చూడడానికి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ లాగా ఉంది, పర్ఫెక్ట్ సైజులో ఉంది, పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్లో ఉంది. సో దీన్ని తీసుకెళ్దాం రండి. ఇదైతే అదిరిపోద్ది అనమాట, ఒక యూనిక్ క్యారెక్టర్ ఇంకా పర్సనాలిటీ ఉన్న ఫిష్ మళ్ళీ వస్తుంది. అది అంత అగ్రెసివ్ కాదు కదా, జైంట్ కామ్ గానే ఉంటుంది కదా. ఓకే నైస్. సో అది తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఎక్కడికి వచ్చినా నేనే పట్టుకుంటా కదా. ఇప్పుడు పడదాం రండి. ట్యాంక్ చాలా పెద్దగా ఉంది, దొరుకుతుంది లేదో చూడాలి. ఇదే కదా, ఇదేనా పక్కా. అదైతే అస్సలు దొరకట్లేదు. ఆగండి, ఇప్పుడు ఎట్లన్నా పట్టద్దు. ఇదిగోండి గైస్, చాలాసేపు ఇప్పుడు స్టోర్ మొత్తం వీడియో ఎంతసేపు తీసామో అంతసేపు దీన్ని పట్టుకోవడానికి అయింది. ఇదిగోండి మన జైంట్ గొరామి, న్యూ ఫ్యామిలీ మెంబర్ సింధులేస్. రెడ్ టైల్ జైంట్ గౌరమి చాలా బాగుంది పీస్. మీ ట్యాంక్ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది, ఒకసారి చూడండి. ఏదో అవార్డు తీసుకుంటున్నట్టుంది. కానీ చాలా బాగుంది గైస్. అసలు రెడ్ టైల్ జైంట్ గొరామి యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది మన ఫ్యామిలీలో. ఇప్పుడు ఈడు ఒకడు యాడ్ అయ్యాడు, సూపర్ ఉంది అనమాట. తీసుకెళ్లి ట్యాంక్ లో కూడా వేసి చూపిస్తా. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ విజిట్ చేసినందుకు. సూపర్. సో మీరు కూడా ఏదైనా ఫిష్ చూస్తుంటే మాత్రం వచ్చి విజిట్ చేసేయండి. A to Z అన్నీ ఉన్నాయి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ కామెంట్స్ లో ఇస్తాను. సో కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చింది తీసేసుకోండి. సో హాబీలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రఘురామరాజ్, రఘురామ్ రాజా. సో గాయ్స్, ఇదిగోండి మన జైంట్ గొరామిని పట్టుకొని ఇంట్లోకి వచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇదిగో నీ కొత్త ఫ్రెండ్ ఇందులో ఉన్నాడు, చూసుకో. సో చలో దీన్ని ఇప్పుడు అక్లిమేట్ చేసి ట్యాంకులో వేసేద్దాం. ఇంత హార్డీ ఫిష్ని అక్లిమేట్ చేసే అవసరం కూడా ఉండదు, కాకపోతే నీళ్లు బాగా చల్లగా అయిపోయి వెదర్ చల్లగా ఉన్నాయి కదా. సో అందుకని ఒక 15 minutes, ఒక 20 minutes అట్లా అక్లిమేట్ చేద్దాం. ఈ మూత తీసేసి, ఎంతమంది ఏంటి ఏం చేపమ్మది. చలో ఇప్పుడు మూత తీసి మన రెడ్ టైల్ జైంట్ గొరామిని పెడదాం. ఇదిగోండి, గోయింగ్ టు ది న్యూ హోమ్. ఇదిగో అక్లిమేషన్కి పెట్టేసా. ఒక 15 minutes, ఒక 20 minutes అవ్వనిద్దాం అక్లిమేట్. ఎందుకంటే జైంట్ గొరామికి అంత ప్రాబ్లం ఏం అవ్వదు, అది ఆక్సిజన్ కూడా సర్ఫేస్ నుంచే తీసుకునే ఫిష్ కాబట్టి. సో సీ యూ ఆఫ్టర్ 20 minutes. ఒక 20 minutes అయిందనమాట. సో ఇప్పుడు పర్ఫెక్ట్గానే అక్లిమేట్ అయిపోయాడు. సో చలో వీడిని ట్యాంక్లోకి యాడ్ చేద్దాం. సో చలో ఇప్పుడు ఈ బకెట్లో వేసుకొని మనని ట్యాంక్లో వేసేద్దాం. చాలా జాగ్రత్తగా, బాగా దుంకుతున్నాడు, ఫుల్ యాక్టివ్ ఉన్నాడు అనమాట. ఇదిగోండి, లుక్ అట్ హిమ్. ఇంకా పెరిగే కొద్దీ మొత్తం ఇట్లా రెడ్గా వస్తాయి అనమాట ఫిన్స్. సో చాలా లాగ్ లేకుండా వేసేద్దాం. అదిగోండి సో అక్వామన్, అదిగోండి మన జైంట్ గొరామి. ఇప్పుడే వేసాను కదా, లైట్గా భయపడి అది కార్నర్స్లోనే తిరుగుతుంది. సో దానివల్ల అది అసలు కనిపించట్లేదు అనమాట. మళ్ళీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్, వైట్ పెడితే మాత్రం సూపర్ కనిపిస్తుంది. పీస్ అయితే సూపర్ ఉందన్నమాట. దాన్ని వేసినందువల్ల ఇదిగోండి ఇవి కూడా అన్నీ భయపడిపోయాయి. ప్యారెట్స్ రెండు కుండల్లోకి వెళ్ళిపోయాయి. సో అదనమాట ఈ వ్లాగ్. వెళ్ళి మొత్తం ఒక షాపింగ్ చేసి తీసుకొచ్చామన్నమాట ఒక ఫిష్ని. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు అలా చేస్తేనే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇంకా ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ తెచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ లాస్ట్గా మన స్టైల్లో హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.